యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు కంతుల శంకర్ మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్నం కపిల్, ఉపాధ్యక్షులు కంతుల శంకర్ మాట్లాడుతూ గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం మెయిన్ ఎగ్జామ్కి అభ్యర్థులను అర్హత పెంచాలని, అలాగే గ్రూప్ 2, 3 పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేసి డిఎస్సి పరీక్షల తేదీలను వాయిదా వేసి ప్రకటించాలని, మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని, వెంటనే జాబ్ క్యాలెండర్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు భోగి శివ, జిల్లా అధికార ప్రతినిధి తీరాల శంకర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, బీజేపీ పట్టణ సెక్రటరీ కల్లెం రాజు, వడ్డెవాన్ కిషన్, బూత్ అధ్యక్షుడు సదానందం తదితరులు పాల్గొన్నారు। ఈరోజు బీజేవైఎం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా నిరుద్యోగ సమస్యలపై వెంటనే పరిష్కరించాలి, మెగా డిఎస్సి వేయాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని బీజేవైఎం డిమాండ్ చేస్తుంది। లేని ఎడల వివిధ కార్యక్రమాలకు మేము ముందుండి పోరాటం చేస్తామని బీజేవైఎం నిరుద్యోగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి। జై జై మాతా, జాబ్ క్యాలెండర్ వెంటనే, జాబ్ క్యాలెండర్ వెంటనే, మెగా డిఎస్సి వెంటనే।